నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 18వ తేదీ సోమవారం శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 12వ కార్తీక లక్ష దీపోత్సవం, కోటిలింగాల ఘాట్లో కార్తీక లక్ష దీపోత్సవ పనులు ప్రారంభం. వైసీపీ సోషల్ మీడియా అల్లరిమూకలపై చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దిశా చట్టం నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని డిమాండ్. కలెక్టరేట్ శాశ్వత భవనాల స్థల పరిశీలన. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాంపేట పోలీస్ క్వార్టర్ సమీపంలో ఉన్న స్థలాన్ని సందర్శన. అసెంబ్లీ కోఆర్డినేటర్ల నియామకం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో నూతనోత్సాహం. వైసీపీ పాలనలో కల్తీ మద్యం మృతులపై అసెంబ్లీలో మాట్లాడిన నాటి ఎమ్మెల్యే తన సతీమణి ఆదిరెడ్డి భవానీపైన, తన కుటుంబంపైన దుష్ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా అరాచక మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో టీడీపీ, జనసేనలో యాక్టివ్గా ఉండే కీలక నాయకులపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకరమైనటువంటి పోస్టులతో ఇబ్బంది పెట్టారని, ఒక క్రైమ్ సిండికేట్గా తయారై ఇవన్నీ చేశారని తెలిపారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకున్న వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి గురించి నాడు మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అసెంబ్లీలో ఆ అంశాన్ని ఎత్తి చూపారని, దీంతో వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యే భవానీతో పాటు తమ కుటుంబాన్ని కూడా దారుణంగా ట్రోల్ చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సభ దృష్టికి తీసుకువెళ్లారు. నాటి స్పీకర్ తమ్మినేని సీతారాంకు రికార్డుగా ఫిర్యాదు చేసినా చర్యలేవీ లేవని, 2 సార్లు తాము కూడా మాట్లాడినా తమ్మినేని సీతారాం పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మూకలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుని కోరారని తెలిపారు. అలాగే దిశా చట్టం లేకపోయినా రాజమండ్రిలో మొదటి దిశా పోలీస్ స్టేషన్ అంటూ ఆర్భాటంగా ప్రారంభించారని, నాటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆ స్టేషన్లో తనపై జరిగిన దుష్ప్రచారంపై మొదటి కేసు నమోదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పైగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల వద్ద మగవాళ్ల సెల్ ఫోన్లో కూడా దిశా చట్టాన్ని డౌన్లోడ్ చేయించారని తెలిపారు. ఇలాంటి వాటి కోసం దిశా చట్టంపై ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో ఇప్పుడు విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పీకర్ అయ్యన్న పాత్రుని కోరారు. ఒకటి, అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆ అల్లరి మొక్కల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే, ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం, దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనది అని అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు. బాలరాజు గారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని శాశ్వత కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు నేపథ్యంలో ఆయా భవనాల నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్థానిక జాంపేట పోలీస్ క్వార్టర్స్ లో సమీపంలో ఉన్నటువంటి స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ భవనాల నిర్మాణం కోసం అనువైన ప్రదేశం గుర్తించడంలో భాగంగా పోలీస్ క్వార్టర్స్ సముదాయానికి ఆనుకుని స్వామి థియేటర్ ఎదురుగా ఉన్న సుమారు 7 ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. కలెక్టరేట్తో పాటుగా ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు ఎన్ఐసి, వైటీసీ తదితర భవనాల సముదాయాల ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు వివరాలు తెలిపారు. ప్రజలకి అందుబాటులో ఉండేలా నగరంలోనే కలెక్టరేట్తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, ఆర్డీబీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన సోమవారం సాయంత్రం 5:30 రాజమండ్రి కోటిలింగాల రేవులో శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 12వ కార్తీక లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈ ఉదయం ఎప్పటి మాదిరిగానే పూజా కార్యక్రమాలు చేసి కోటిలింగాల ఘాట్లో కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పనులను ప్రారంభించారు. కార్తీక లక్ష దీపోత్సవ పనుల ప్రారంభానికి సంబంధించి పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 10:20 బిక్కిన రవికిషోర్, మంజువేణి దంపతులు పూజలు నిర్వహించారు. మధుకిరణ్, రవికిషోర్ దంపతులు పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు.
అనంతరం ఈ నెల 18వ తేదీన సోమవారం సాయంత్రం కార్తీక లక్షదీపోత్సవానికి సంబంధించిన పనులు కోట్లింగాల ఘాట్లో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు పర్యవేక్షణలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ట్రస్టు ప్రతినిధులు నండూరు సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా 12వసారి కార్తీక లక్షదీపోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భక్తులు వచ్చేటువంటి సమయంలో తప్పనిసరిగా వెంట మంచినీళ్ళ బాటిల్ మాత్రమే తెచ్చుకోవాలని కోరారు. మిగిలిన దీపారాధన సామాగ్రి అంతా కూడా ట్రస్టు ప్రతినిధులే అందజేస్తారని వివరించారు. కార్తీక మాసంలో మహిళలు అత్యంత ప్రీతిగా భావించేటటువంటి కార్యక్రమం కార్తీక దామోదరుడికి దీపారాధన చేయడం. ఆ కార్యక్రమాన్ని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఉమా కోట్లింగేశ్వర దేవస్థానం వారు సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పంతం కొండలరావు సారథ్యంలో నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం ఇప్పటికీ 12 సంవత్సరాలు, ఇది 12వ సంవత్సరం. ఇప్పటికీ 11 సంవత్సరాలు కంప్లీట్గా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పంతం కొండలరావు ఆధ్వర్యంలో భక్తులు, ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా చేయడానికి నిర్ణయించుకున్నారు. కావున మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దీపారాధన కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించి దీపారాధనతో హారతి ఇచ్చి దామోదరుడికి నైవేద్యంగా సమర్పించాలని చెప్పి కోరుతూ ఇక్కడ ప్రమిదలు, ఒత్తులు, నూనె, అగ్గిపెట్టి అన్నీ ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరు ఒక బాటిల్ నీళ్లు, కాటన్ చీర కట్టుకుని రావాల్సిన సాంప్రదాయబద్ధంగా రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేసి దామోదరుడికి దీపారాధనతో ఆరతిచ్చి దీపారాధన వెలిగించి ఆరతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. తాళం శ్రీను మాట్లాడుతూ భక్తులు నిర్దేశించినటువంటి ప్రదేశాల్లోనూ పోలీసు వారు సూచించినటువంటి పార్కింగ్ స్థలాల్లో మాత్రమే వాహనాలను పార్కింగ్ చేసి ఘాట్లోకి చేరుకోవాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో 50 మంది భక్తులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఆ రోజు వచ్చేటప్పుడు మీరందరూ కూడా మహిళలందరూ కూడా మనులు వచ్చేటప్పుడు వాటర్ ఒక బాటిల్ తెచ్చుకోవాలి. ఎందుకంటే దీపాలు వెలిగిస్తాం కాబట్టి దాని సెక్యూరిటీ నిమిత్తం అని చెప్పేసి మనం ఆ వాటర్ బాటిల్ సేఫ్ సైడ్కి మనం పక్కన పెట్టుకుంటే మిగతా సామాగ్రి అంతా కూడా మా యొక్క ట్రస్ట్ తరఫున మేమే మీకు అన్నీ సమకూరుస్తాము. ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా నూలు వస్త్రాలు ధరించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము నిర్వహించే ఈ యొక్క కార్యక్రమం ఈ సంవత్సరం కూడా సాయంత్రం 5:30 కల్లా ప్రారంభమవుతుంది. ఆ యొక్క టైంలో వచ్చే భక్తులందరూ కూడా మీ వాహనాల మీద ఇక్కడ వరకు రావచ్చు. వచ్చేటప్పుడు కోట్లింగాలపేట వైపు నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా అక్కడ పోలీసు వారి సూచనల ప్రకారం మీ యొక్క వాహనాలని కింద అడితిలో ఒక బ్యానర్లు ఉంటాయి, పార్కింగ్ బ్యానర్లు. ఆ బ్యానర్లో మీ యొక్క వెహికల్ పార్క్ చేసి అలాగే మూలగా సెంటర్ నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా అట్నుంచి కుడివైపుకి తిరిగి మీ యొక్క వెహికల్తో అడితిలో వరకు వచ్చేయాలండి. అక్కడికి వచ్చేస్తే అక్కడి నుంచి గట్టు మీదకి మార్గాలు ఉంటాయి. ఆ మార్గం అంటే మీరు గట్టు మీదకి ఒక 100 మీటర్ల దూరంలో మన యొక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి దాని మీద నడిచి వచ్చినట్టయితే మన యొక్క స్టేజ్ దగ్గరికి మీరు చేరుకోగలుగుతారు. ఆ మార్గ సూచనలన్నీ కూడా అనుసరించి మీరు ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా పాల్గొన్న భక్తులందరికీ కూడా పెద్దలందరూ హారతులు దర్శనాలు అయిపోయిన తర్వాత పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇందులో హారతి ఇచ్చే అవకాశం, అదేవిధంగా స్వామివారి దర్శన భాగ్యం కూడా కలిగించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని 50 మంది మహిళలు, భక్తులు అందరూ కూడా కార్తీక దామోదరుని యొక్క ఆశీస్సులు పొందాలని మా ట్రస్ట్ తరపున, దేవస్థానం తరపున కోరుకుంటూ ఓం నమః శివాయ. కల్పవర్తకులు నందివాడ దినేష్, ట్రస్టు ప్రతినిధులు నామనివాసు, కొమ్మోజు రాధాకృష్ణ, గంటా సునీల్, వాకచర్ల కృష్ణ, మార్సటి సత్యనారాయణ, లంక ప్రసాద్, పంతం శ్రీను, అజంతా కిరణ్, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు మండేలా శ్రీరామ్మూర్తి, కల్పవర్తక సంఘ ప్రతినిధులు రౌతుల వెంకటేశ్వరరావు, మార్నేని కృష్ణమూర్తి, నున్న సీతారామయ్య, నరసింహారావు, కొయ్యనవాసు, నానాజీ, పలువురు కల్పవర్తక సంఘ నాయకులు, ట్రస్టు సభ్యులు, దాతలు
అంతా విచ్చేసి లక్ష దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లను రాజమండ్రి 3 టౌన్ ఎస్ఐ అప్పల్రాజు, రైటర్ భానుమూర్తి స్వయంగా పరిశీలించారు. ఈ నెల 18వ తేదీన సోమవారం సాయంత్రం 5:30కు రాజమండ్రి కోటిలింగాల దేవులో ఉమా కోటిలింగేశ్వర స్వామి, సీతారామస్వామివారి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమవుతుంది. ఈ నెల 18వ తేదీన సోమవారం సాయంత్రం 5:30కు భక్తులందరూ కోటిలింగాల దేవుకు చేరుకుని లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భక్తు ప్రభుత్తులతో పాల్గొనాలి. భక్తులు క్రమశిక్షణ పాటించాలి. కోట్లింగాల ఘాట్కు చేరుకోవడానికి అడితి మధ్యలో ఘాట్ పొడవునా సుమారు 6 మార్గాలకు పైగా ఉన్నాయి. వాహనాన్ని నిర్ణయించినటువంటి పార్కింగ్ స్థలాల్లో పార్క్ చేసుకోవాలి. పోలీసు వారి సూచనలు, ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి. ఆర్యాపురం, మూలగొయ్య నుంచి వచ్చేటువంటి భక్తులు కుడివైపున అడితిల వద్ద ఉన్నటువంటి పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలిపాలి. అదేవిధంగా సీతంపేట, పేపర్మిల్ నుంచి వచ్చేటువంటి భక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ కు నుంచి ఎడమవైపుకు వెళ్లే మార్గంలో అడితిల వద్ద ఖాళీ స్థలాల్లో వాహనాలు నిలిపాలి. సాంప్రదాయ కాటన్ దుస్తులు ధరించి ఒక మంచినీటి బాటిల్ మాత్రమే భక్తులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీపారాధనకు సంబంధించిన ప్రమిదలు, ఒత్తులు, నూనె అన్నీ కూడా ట్రస్ట్ వారే అందిస్తారని పేర్కొన్నారు. దీపారాధన సమయంలో నివేదనకు సంబంధించిన నీరు అవసరమవుతుంది కాబట్టి మంచినీటి బాటిల్ను వెంట తెచ్చుకుంటే సరిపోతుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి భక్తుడు కూడా దీపోత్సవంలో దీపాలు వెలిగించి కార్తీక దామోదరుని ఆశీస్సులు అందుకుని ప్రసాదం స్వీకరించి వెళ్లాలని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ విజ్ఞప్తి చేస్తోంది. రాజమండ్రి దానవాయిపేట మహిళా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక దానవాయిపేట మహిళా గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయ ఉద్యమ నాయకులు సంస్మరణ సభ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సభకు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మాల్శెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మరో అతిథి డ్రాయింగ్ టీచర్ పుష్పాల బాపరాజు మాట్లాడుతూ ఇప్పుడైతే సెల్ ఫోన్, ఇంటర్నెట్ వచ్చాయని, పూర్వం గ్రంథాలయానికి వచ్చి చదువుకున్న వారు ఉన్నత స్థాయికి వెళ్లారని తెలిపారు. మరో ఆర్ట్ అకాడమీ చైర్పర్సన్ ఇజ్జన నవీన కుమారి మాట్లాడుతూ అయ్యంక రంగనాథన్ మొదలైన నాయకుల కృషి వల్లే గ్రంథాలయాలు స్థాపించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పి కిషోర్, ఎం కళ్యాణి, సంగీత, జ్యోతి, అమృతలక్ష్మి, అనీషా, జె లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లైబ్రేరియన్ అబ్బిరెడ్డి చంద్రపద్మాదేవి వందన సమర్పణ చేశారు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర సీతారామస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కోట్లింగాలపేటలో గల ఉమా కోటిలింగేశ్వర స్వామి, సీతారామస్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం జ్వాలాతోరణ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉమా కోటిలింగేశ్వర సీతారామస్వామి దేవాలయం గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ లక్ష్మీబాయి పర్యవేక్షణలో జ్వాలాతోరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. జనసేన నాయకులు అతి సత్యనారాయణ, పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
కంటిన్యూస్గా ఇప్పటి వరకు అభిషేకాలు అనేది జరిపిస్తున్నామండి. అలాగే ఇప్పుడు 7:30కి జ్వాలాతోరణం అనేది జరుగుతుంది. ఈ జ్వాలాతోరణానికి భక్తులు విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకి ఎటువంటి అసౌకర్యములు కలగకుండా వాళ్ళకి మంచినీళ్ళ ఏర్పాట్లు, క్యూ లైన్స్, ప్రసాద వితరణ అనేది జరుగుతుందండి. సామాజిక మాధ్యమాలలో అసభ్యకరంగా పోస్టు పెట్టిన వారి చర్యల కోసం సమిష్టిగా ఉద్యమించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి శనివారం రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. గోపాలపురం నియోజకవర్గ కోఆర్డినేటర్గా మార్టిన్ లోదర్, రాజానగరం ఎల్లా శ్రీనివాస్ వడియార్, నిడుదోలు కోరంక వెంకటేశ్వరరావు, కొవ్వూరు మహమ్మద్ రఫీ, రాజమండ్రి రూరల్ తాడాల కొండరాజు, అనపర్తి సత్యకృష్ణ చైతన్యరెడ్డిని నియమించామని, రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్గా తాను కొనసాగుతున్నట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి సిటీ అధ్యక్ష పదవిని త్వరలోనే నియమిస్తామని తెలిపారు. ఆ పదవిలోనే బాలేపల్లి మురళీధర్ ఇంకా కొనసాగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని ఆశిస్తున్నారని, ఆ పదవి నియామకం ఏఐసిసి పరిధిలో ఉందని, ఆ పదవి వచ్చే వరకు నగర అధ్యక్షునిగా ఉంటారని స్పష్టం చేశారు. కొత్తగా నియమితులైన కోఆర్డినేటర్లు తమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవాలని సూచించారు. నియోజక పరిధిలోని పట్టణాలు, మండలానికి ప్రెసిడెంట్ను నియమించి వారి ద్వారా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అంతేకాక జాతీయ కాంగ్రెస్ నాయకుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించుకోవాలన్నారు. పీసీసీ అధ్యక్షురాలు శర్మారెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రనాథ్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అలాగే ఆయన పిఏ రాఘవరెడ్డిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సమిష్టిగా ఉద్యమించాలని విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. వాళ్ళకి పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ రాజమండ్రి నుంచి నేను మా రాజమండ్రిలో ముఖ్యమైన వ్యక్తులను తీసుకుని సోమవారం నాడు స్పందన కార్యక్రమం ఉందండి మండే. ఆ స్పందన కార్యక్రమంలో ఎస్పీ గారికి కూడా ఈ విషయాల మీద కంప్లైంట్ ఇవ్వడం. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస అన్నసమారాధన కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వెంచేసున్న లక్ష్మీ పద్మావతి, గోదా అండాల సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కార్తీక మాస అన్నసమారాధన కార్యక్రమం 10వ రోజుకు చేరుకుంది. 10వ రోజు శ్రీకాకుళం వాస్తవ్యులు అమ్మామెస్ అధినేత గొల్లపల్లి గంగాధర్రావు, బీరవిద్య జగజ్యోతి దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ ధర్మకర్త బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు, సూర్యదేవి కుమారి దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు, సేవ చేసుకున్నటువంటి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి మల్లయ్యపేట దుర్గానగర్ శ్రీకృష్ణ ఆలయం వద్ద కార్తీక దీపోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. మల్లయ్యపేట ఇండస్ట్రియల్ కాలనీ,
దుర్గానగర్ మధ్యలో గల శ్రీకృష్ణ ఆలయం వద్ద కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7:30 వరకు స్వామివారి అర్చన అనంతరం దామోదర హారతి జరుగుతుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక మహిళలు దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయ ప్రెసిడెంట్ పల్లా గణేష్ యాదవ్, గౌరవ అధ్యక్షులు బర్ల సీతారత్నం, మిస్కా జోగినాయుడు, కమిటీ సభ్యులు పల్లా ప్రసాద్, పల్లా అప్పలరాజు, వంకల సింహాచలం, చిట్టిమాని దుర్గాప్రసాద్, ఎస్ఆర్పు శ్రీను, దుద్దేటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సీతంపేట గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. సీతంపేట ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో 57వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం గ్రంథాలయ ఉద్యమకారుల సంస్మరణ సభ, గ్రంథాలయ ఉద్యమకారులపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యమకారులైన అయ్యంకి వెంకటరమణయ్య, ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీవీఎస్ కృష్ణారావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గ్రంథాలయ సిబ్బంది డి రాజు సభను ప్రారంభించారు. పివి రాంబాబు గ్రంథాలయ అభివృద్ధిపై పద్యాలు చెప్పారు. ప్రముఖ పర్యావరణవేత్త సత్యరాజు మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారానే జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ చిన్ననాటి నుంచి గ్రంథాలయం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకున్నట్లుగా తెలిపారు. వ్యాసరచన పోటీలను తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు చరిత్రను, భవిష్యత్తును, జ్ఞానాన్ని నేర్పే విజ్ఞాన నిలయాలని ప్రతి విద్యార్థి వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది వీరలింగం, రాజు కార్యక్రమాలను పర్యవేక్షించగా కృష్ణ శర్మ తదితరులు సహాయం అందించారు. రాజమండ్రి ఇన్నీస్పేట మహాకాళేశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్స్పేట గోదావరి నదీ తీరాన వేంచేస్తున్న మహాకాళేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున మహాకాళేశ్వరునికి భస్మాభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పట్టపగల వెంకటరావు దంపతుల ఆధ్వర్యంలో జ్వాలాతరణాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చర్యలు తప్పవని దేవీపట్నం ఎస్ఐ కెఎస్ షరీఫ్ అన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట బస్ షెల్టర్ ఆవరణలో ఎస్ఐ ఎస్కే షరీఫ్ గ్రామ ప్రజలతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎస్కే షరీఫ్ మాట్లాడుతూ మండలంలో నాటు తయారు చేసిన బెల్ట్ షాపులు నిర్వహించిన, సారా అమ్మిన, జూద క్రీడలు, యువత సెల్ ఫోన్లో బెట్టింగ్ ఆడిన, బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో మద్యం సేవించిన, దొంగతనాలకు పాల్పడిన, ర్యాష్ డ్రైవింగ్ చేసిన, ద్విచక్ర వాహనాలకు పత్రాలు, లైసెన్సులు లేకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా గుర్తులేని వ్యక్తులు ఎవరైనా మీ ఇంటి వద్దకు వచ్చి మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, మీ ఓటీపీ నెంబర్లు అడిగినా ఇవ్వద్దన్నారు. అపరిచిత వ్యక్తుల నెంబర్ నుంచి ఫోన్లు వస్తే స్పందించడం మంచిది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం పోలీస్ సిబ్బంది సత్యబాబు, జగన్ తదితరులు పాల్గొన్నారు. మన అకౌంట్లో లక్షల డబ్బులు ఉంటాయి. 5,000, 10,000, 20,000 ఉంటాయి. అవి కూడా పోకూడదని పోకూడదు. మీ అకౌంట్లో డబ్బులు అని చెప్పి చెప్తున్నాయి మీటింగ్. మీ అకౌంట్లో డబ్బులు పోయినా తెచ్చి రావాలి. లేదంటే నెంబర్ ఏమో చెప్పాను, ముందు చెప్పాను కదా, 1930 నెంబర్ ఫోన్ చేయాలి వెంటనే. రాజమండ్రి ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి గంధన్ సునీత పాల్గొన్నారు. భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సునీత మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నానని, ఇప్పుడున్న వసతులు అప్పట్లో ఉండేవి కావని, ఆయన లక్ష్యంతో పట్టుదలతో చదివి ఈ స్థితికి చేరుకున్నానన్నారు.
లక్ష్యాన్ని ఏర్పరచుకుని పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి రావాలని ఆకాంక్షించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని కోరారు. బాల దినోత్సవం సందర్భంగా అర్బన్ రేంజ్ డిఐబి దిలీప్ కుమార్ మండల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన 33 మందికి జిల్లా న్యాయ సేవా సాధికారిక సంస్థ మెడల్ సర్టిఫికేట్స్ జిల్లా జడ్జి సునీత చేతుల మీదుగా పంపిణీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, అర్బన్ రేంజ్ డిఐబి దిలీప్ కుమార్, సిఆర్ఎంటి జయంతి శాస్త్రి కుమారులకు న్యాయ సేవాధికారి సంస్థ ప్రశంసా పత్రాలను జిల్లా జడ్జి సునీత చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రకాష్ బాబు, అర్బన్ ఎంఈఓ రమా రజని, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని బివి శారదాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ భవిష్యత్తులో చక్కగా మంచిగా డెవలప్ అవుతారని చెప్పి మంచి మంచి పొజిషన్స్ వెళ్ళి పలానా స్కూల్ నుండి మేము వచ్చాము ఇట్లాగా అని చెప్పి నేను ఎలా చెప్పుకున్నాను. గవర్నమెంట్ స్కూల్ మాది. ఆ స్కూల్ నుండి మాది సాంస్క్రిట్ స్కూల్ కూడా మాకు. సో వీ డోంట్ హ్యావ్ సోషల్ అనేది ఉండదు, ఓన్లీ సాంస్క్రిటే ఉంటుంది, అదర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అక్కడ నుండి వచ్చి చెప్పుకున్నాము అంటే మాకు ఎంత గర్వంగా ఉంటుంది. మన ఈ బాలలు మహోన్నతమైనటువంటి ఆలోచనలతో రాబోయే భవిష్యత్ భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలపడం కోసం ఈ బాలల వ్యవస్థ నుంచే విద్యను అభ్యసించి ఈ రోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. రాజమండ్రి కందుకూరి వీరేశలింగం పురమందిరం టౌన్ హాల్లో గల జూబ్లీ పబ్లిక్ లైబ్రరీలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కందుకూరి వీరేశలింగం పురమందిర టౌన్ హాల్లో గల జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. దేశభక్తి గీతాల పాటల పోటీల్లో చిన్నారులు పాల్గొన్నారు. ఈ పోటీలకు జడ్జిగా సంగీత ఉపాధ్యాయురాలు ఈశ్వర్ వ్యవహరించారు. లైబ్రరీ కార్యదర్శి కార్యక్రమ నిర్వాహకులు ఆకుల వీర్రాజు మాట్లాడుతూ పిల్లలందరూ చదువుతో పాటు సాహిత్యం, సంగీతం, క్రీడా రంగాల్లో ప్రావీణ్యం సంపాదించుకోవాలని కోరారు. అటువంటి వారికే సమాజంలో గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ సభ్యులు జగన్నాథ వెంకటరెడ్డి, నల్లం శ్రీనివాస్, లైబ్రేరియన్ విటివి సుబ్బారావు, ఎస్వి రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఆనందపరిచారు. ఆ పిల్లలందరినీ అభినందిస్తూ వారికి మరి 20వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేశాం. 20వ తారీఖున ముగింపు రోజున ఈ వారోత్సవాలకు సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఆ రోజు వీరేశలింగం గారి యొక్క నాటకం ఏర్పాటు చేశాం. ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా అని ఉన్మాది విజయ్ భయాందోళనకు గురిచేస్తున్నాడని హైదరాబాద్ హయత్ నగర్ కు చెందిన యువతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులను చంపేస్తానని విజయ్ హెచ్చరికలు చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని మీడియాకు వెల్లడించారు. అనేక సార్లు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడని, విజయ్ చేతిలో మరో 3 యువతులు కూడా మోసపోయారని బాధితురాలు చెబుతున్నారు. మీరే వినండి. నాకు వానితో లైఫ్ థ్రెడ్ ఉంది. నాకు నుంచి వాని నుంచి నాకు విముక్తి కావాలి. నాకు బయటికి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది, ఏం చేస్తాడేమో అని. పేరెంట్స్ లేకుండా నేను బయటికి వెళ్ళలేకపోతున్నా, చదువుకోలేకపోతున్నా, ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కమ్యూనిటీ పారామెడికల్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత వైద్య అధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి పాల్గొని వైద్య సేవలందించారు. ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ పీఎంపుల్ సమాజ సేవా కార్యక్రమంలో ముందుండాలని సూచించారు. స్వర్ణాంధ్ర ఆశ్రమ నిర్వాహకులు గుబ్బల్ రాంబాబుకు మధుమేహ నిర్ధారణ పరీక్ష పరికరాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, రాజమండ్రి అధ్యక్షులు రెహమాన్ ఖాన్, మట్టా రమేష్, ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు పడతారు, అనేక ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. డాక్టర్స్ చేస్తున్నటువంటి కృషి, వారు ఈ రోజు వారు ఇచ్చినటువంటి మందులు కానీ చాలా విలువైనటువంటి సమయాన్ని సేవలను అందించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కళ్ళు, చేతులు, కాళ్ళు జాగ్రత్త చూసుకుంటూ షుగర్ వ్యాధిని కంట్రోల్ పెట్టుకుంటే దానివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు, జాగ్రత్తగా ఉండొచ్చు. సో ఈ విధంగా జాగ్రత్త చూసుకోండి.
రాజమండ్రి టీనగర్ శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయంలో జ్వాలాతోరణం నిర్వహించారు. టీనగర్ బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో చేశారు. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శోభారాణి, ఉభయ రాష్ట్రాల సిటీ బల్జీ సంఘ చైర్మన్ పెళ్లి సుబ్రహ్మణ్యం, పలువురు భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ప్రతి ఒక్కరూ మధుమేహం సోకిందనేసరికి అధైర్యపడుతూ ఉంటారు. ముఖ్యంగా శరీరానికి సరిపడా వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మార్పు వల్ల మధుమేహం సోకుతుంది. మొట్టమొదటిగా దీనిపై అపోహలు వెడినాడాలని రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వెంకటేశ్వర, వాకర్స్ పార్క్, గౌతమ్ ఘాట్, హ్యాపీ స్ట్రీట్లో 500 మందికి ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవేర్నెస్ కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుగా రక్త పరీక్షలు చేయించుకుని మధుమేహ నిర్ధారణ అయితే అధైర్యపడవద్దు, తగు జాగ్రత్తలతో నివారణ పొందవచ్చునని సూచించారు. అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్లో రోగుల సహాయకులకు మధుమేహ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 18వ తేదీ సోమవారం శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో 12వ కార్తీక లక్ష దీపోత్సవం, కోటిలింగాల ఘాట్లో కార్తీక లక్ష దీపోత్సవ పనులు ప్రారంభం. వైసీపీ సోషల్ మీడియా అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దిశా చట్టం నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని డిమాండ్. కలెక్టరేట్ శాశ్వత భవనాల స్థల పరిశీలన, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాంపేట పోలీస్ క్వార్టర్ సమీపంలో ఉన్న స్థలాన్ని సందర్శన. అసెంబ్లీ కోఆర్డినేటర్ల నియామకం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో నూతనోత్సాహం. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.